నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకం పేరు మార్పు, పూజ్యబాపు గ్రామీణ రోజ్గార్ యోజనగా నామకరణం. రేపు ఉప్పల్ స్టేడియంలో మెస్సీ రేవంత్ జట్ల ఫుట్బాల్ మ్యాచ్. సీసీటీవీ కెమెరాలు డ్రోన్లతో పర్యవేక్షిస్తామన్న పోలీస్ కమిషనర్. పల్లెపోరులో ప్రజలు కాంగ్రెస్ కు పట్టం కట్టారన్న పీసీసీ చీఫ్. 2-3 విడతల్లోనూ సత్తా చాటుతామని విశ్వాసం. క్లౌడ్ ఆధారాలతో ప్రభాకర్ రావుని ప్రశ్నిస్తున్న సిట్. 7 కొత్త హార్డ్ డిస్కులు రీప్లేస్ చేయడంపై ఆరా. మావోయిస్టు పార్టీకి మరో ఎదురు దెబ్బ. ఛత్తీస్గఢ్ లో లొంగిపోయిన 10 మంది నక్సలైట్లు. హైదరాబాద్లోని మాదాపూర్ చందానాయక్ తండా ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్నం భోజనం తిన్న 40 మంది విద్యార్థులకు అస్వస్థతకు గురయ్యారు. ఉదయం బాగ్లింగంపల్లిలోని శ్రీరామ్ నగర్ మైనారిటీ గురుకుల బాలికల వసతి గృహంలో కూడా అల్పాహారం తిన్న తర్వాత 22 మంది బాలికలు అస్వస్థతకు గురయ్యారు. పూర్తి వివరాలు మా ప్రతినిధి రమ్యను అడిగి తెలుసుకుందాం. రమ్య, చెప్పండి, ఈ ఘటనలో విద్యార్థుల పరిస్థితి ఎలా ఉంది? అధికారులు ఏమంటున్నారు? ఉదయం నుంచి కూడా ఏదైతే మైనారిటీ గురుకుల పాఠశాలకు సంబంధించినటువంటి విద్యార్థినులు అస్వస్థతకు గురి కావడం అనేది ఉదయం కొంత కలకలం రేపిందని చెప్పొచ్చు. ఈ రోజు ఉదయం బాగ్లింగంపల్లిలోని శ్రీరామ్ నగర్ మైనారిటీ గురుకుల పాఠశాల బాలికలు ఏదైతే ఉదయం కొంత అస్వస్థత గురి కావడం, వాంతులు, విరచనలు లాంటి లక్షణాలతో ఇబ్బంది పడుతుండటంతో మొత్తం 22 మందిని కూడా కింగ్కోటిలో ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆ తర్వాత వాళ్లలో 9 మందిని కొంత మరింత ఇబ్బందికరంగా ఉంది వాళ్ళ పరిస్థితుల ఉద్దేశంతో నీలోఫర్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మరో 16 మందికి కింగ్కోటి ఆసుపత్రిలో నుంచి చికిత్స అందిస్తారు. అయితే వీళ్ళందరికీ కూడా సెలైన్ లెక్కించిన తర్వాత కొంత మెరుగుపడినట్టుగా కూడా వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది, అదేవిధంగా కింగ్కోటి ఆసుపత్రి సూపరింటెండెంట్ అయితే తెలియజేశారు. ఇక తాజాగా మాదాపూర్ చందానాయక్ తండా ప్రభుత్వ పాఠశాల ఏదైతే ఉందో అక్కడ భోజనం తిన్నటువంటి విద్యార్థులు కూడా అస్వస్థతకు గురైనట్టుగా సమాచారం ఉంది. అయితే మధ్యాహ్నమే విద్యార్థులకి అస్వస్థతకు గురైనప్పటికీ కూడా కొంత ఆలస్యంగా సమాచారం తెలియడం అన్నారు. అయితే ఇందులో మొత్తం 44 మంది వరకు కూడా ఈ అస్వస్థతకు గురైనట్టు తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి మొత్తం 38 మందిని ప్రస్తుతం కొండాపూర్ ప్రభుత్వ ఆసుపత్రిలోంచి చికిత్స అందిస్తున్నారు. వారందరి పరిస్థితి కూడా నిలకడగా ఉందని తెలుస్తుంది. అయితే మరో 6 పరిస్థితి కొంత విషమంగా ఉన్న నేపథ్యంలో వీరందరినీ కూడా నానక్రామ్గూడలో ఉన్నటువంటి ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే ఏదైతే నీలోఫర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నటువంటి 9 మంది బాలికలు ఉన్నారో వీళ్ళని 2 రోజుల పాటు కొంత అబ్జర్వేషన్ లో ఉంచి వాళ్ళ పరిస్థితి నిలకడగా ఉంచితే ఉన్నట్టయితే గనక డిశ్చార్జ్ చేసే అవకాశం ఉన్నట్టు తెలిసింది. అయితే కింగ్కోటి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వాళ్ళని రేపు డిశ్చార్జ్ చేసే అవకాశం ఉన్నట్టు సమాచారం. అయితే కొండాపూర్ ఏరియా ఆసుపత్రిలో ఉన్న వాళ్ళకైతే ప్రస్తుతం సెలైన్ లెక్కిస్తున్నట్టుగా వైద్యులు చెబుతున్నారు. ప్రైవేట్ ఆసుపత్రిలో ఉన్నటువంటి వారి పరిస్థితి కొంత ఇబ్బందిగా ఉన్నట్టు తెలిసింది. అయితే ఏదైతే ఇక్కడ మాదాపూర్ చందానాయక్ తండాకు సంబంధించినటువంటి బాలికల పరిస్థితి చూసినట్టు కనుక వీళ్ళు ఈ రోజు ఉదయం బ్రేక్ఫాస్ట్ లో వాళ్ళకి బోండాల తిన్నట్టుగా తెలుస్తుంది. అయితే మిగిలిన వాళ్ళకి మధ్యాహ్న భోజనం పథకంలో భాగంగా మధ్యాహ్నం అన్నం, పప్పు, ఆ తర్వాత సేమియా పాయసం అందించారు. అయితే సేమియా పాయసం తీసుకున్న తర్వాత నుంచి కూడా వాళ్ళకి వాంతులు తీవ్రతరం కావడం, వాంతులు ఎక్కువగా ఉండటంతో వెంటనే పాఠశాలకు సంబంధించినటువంటి సిబ్బంది విద్యార్థులందరినీ కూడా కొండాపూర్ ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ఆ తర్వాత అక్కడి నుంచి 6 ప్రైవేట్ ఆసుపత్రికి కూడా తరలించి చికిత్స అందించారు. ఈ మొత్తం ఏదైతే విద్యార్థులు చికిత్స పొందిన పరిస్థితుందో దీనికి సంబంధించి రంగారెడ్డి డిఎంహెచ్ఓ కావచ్చు, హైదరాబాద్ డిఎంహెచ్ఓ ఇద్దరు కూడా పరిస్థితిని ఎప్పటికప్పుడు వైద్యులతో మాట్లాడి తెలుసుకున్నట్టుగా తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి ఫుడ్ పాయిజన్ అయిందా లేదా ఇతరత్ర కారణాలు ఏమైనా ఉన్నాయని తెలుసుకునేందుకన్నా మున్సిపల్ విభాగం ఇప్పటికే ఆయా పాఠశాల నుంచి విద్యార్థులు తీసుకున్నటువంటి ఆహారానికి సంబంధించిన శాంపిల్స్ కావచ్చు, అదేవిధంగా నీటికి సంబంధించినటువంటి శాంపిల్స్ కూడా కలెక్ట్ చేసినట్టుగా రంగారెడ్డి డిఎంహెచ్ఓ అయితే స్పష్టం చేశారు. అయితే విద్యార్థులందరి పరిస్థితి కూడా ప్రస్తుతం నిలకడగానే ఉందని, ఇందుకు సంబంధించిన కారణాలు అయితే పూర్తి స్థాయిలో తెలియాల్సి ఉందని చెప్పి కూడా డిఎంహెచ్ఓ స్పష్టం చేశారు. అయితే ఫుడ్ పాయిజన్ అన్నట్టయితే కనుక మాదాపూర్ లో ఏదైతే మధ్యాహ్నం భోజనం తీసుకున్నారు సేమియా పాయసం, సాధారణంగా ఫుడ్ పాయిజన్ ఆహారం తీసుకున్న 2 నుంచి 4 గంటల తర్వాత ప్రారంభమయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఉదయం తిన్న బోండాలు ఎందుకు కారణమై ఉండొచ్చు కూడా అని కూడా డిఎంహెచ్ఓ
సో కొంత ఒక అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అయితే మొత్తంగా చూసినట్లయితే ఇంకా ప్రస్తుతం విద్యార్థులు ఎవరైతే అటు కొండాపూర్ ఆసుపత్రిలో 38 మంది చికిత్స పొందుతున్నారో, ప్రైవేట్ నానక్రామ్గూడలో ఉన్నటువంటి ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న 6, ఇటు నీలోఫర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నటువంటి 9 మంది, కింగ్కోటి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నటువంటి 16 మంది ఆరోగ్య పరిస్థితి కొంత మెరుగ్గానే ఉన్నప్పటికీ కూడా కొండాపూర్లో ఉన్నటువంటి ఏదైతే నానక్రామ్గూడలో ఉన్నటువంటి ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నటువంటి 6 పరిస్థితి మాత్రం కాస్త ఇబ్బందికరంగా ఉందని చెప్పేసి, అయితే విషమంగా ఉందని చెప్పలేము అని చెప్పి వైద్యులు అయితే చెప్తున్నారు. ధన్యవాదాలు రమ్య. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరును పూజ్యబాపు గ్రామీణ రోజ్గార్ యోజనగా మారుస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. పని దినాల సంఖ్యను 100 నుంచి 125 రోజులకు, ఒక రోజుకి ఇచ్చే కనీస వేతనాన్ని 240కి పెంచింది. ఈ మేరకు ప్రధాని మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. బీమా రంగంలో 100% విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల బిల్లుకు కూడా కేబినెట్ పచ్చజెండా ఊపింది. ప్రస్తుతం సాధారణ, జీవిత, ఆరోగ్య బీమాలో 74% వరకు ఎఫ్డీఐలను అనుమతిస్తున్నారు. 2027లో జరిగే జనగణనకు కేంద్ర ప్రభుత్వం 11,718 కోట్లు కేటాయించింది. జనగణన 2 విడతల్లో జరుగుతుందని కేంద్ర సమాచార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. 2026 ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు ఇళ్ల జాబితాల రూపకల్పన, 2027 ఫిబ్రవరి నుంచి జనగణన, కులగణన జరుగుతుందన్నారు. జనగణనను తొలిసారి డిజిటల్ విధానంలో చేపడుతున్నట్లు కేంద్ర మంత్రి చెప్పారు. There will be 2 phases of the census. Phase 1 में housing enlisting and housing census. कहाँ पे घर है, घर के अंदर क्या फैसिलिटीज है, वो सब चीजें हाउस इनुमरेशन, हाउस लिस्टिंग और हाउसिंग सेंसस के नाम से गिनी जाती. That becomes the reference for population enumeration. So house listing and housing census will be done between April to September 2026. और इसमें राज्य सरकारों के साथ काम किया जाएगा. After house listing, second phase population enumeration will be done. దేశంలోని ప్రధాన నగరాలు వాయు కాలుష్యంతో సతమతమవుతున్నాయని లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఆందోళన వ్యక్తం చేశారు. లక్షల మంది చిన్నారులు ఊపిరితిత్తుల వ్యాధుల బారిన పడుతున్నారని, వృద్ధులు శ్వాస తీసుకోలేకపోతున్నట్లు చెప్పారు. లోక్సభలో ఈ అంశంపై చర్చ జరపాల్సిన అవసరం ఉందన్నారు. 0 అవర్లో ఈ అంశాన్ని ప్రస్తావించిన రాహుల్ గాంధీ ఈ విషయంలో రాజకీయాలకు తావులేదన్నారు. అధికార ప్రతిపక్షాల మధ్య పరస్పర విమర్శలకు బదులుగా కలిసికట్టుగా సమస్యకు పరిష్కారం కనుగొనేలా చర్చ జరిపేందుకు ప్రభుత్వం చొరవ తీసుకోవాలన్నారు. ఈ అంశంపై పార్లమెంటులో విస్తృత చర్చ జరగాలని రాహుల్ డిమాండ్ చేశారు. ఒక్కో నగరంలో వాయు కాలుష్యాన్ని నియంత్రించే ప్రణాళికను ప్రధాని మోదీ సభలో ప్రకటించాలని కోరారు. దానివల్ల రాబోయే 5 లేదా 10 ఏళ్లలో ప్రజల జీవితం మరింత మెరుగుపడుతుందని రాహుల్ గాంధీ అన్నారు. అందుకు సానుకూలంగా స్పందించిన పార్లమెంటు వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు వాయు కాలుష్యంపై చర్చ జరిపేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. అందుకు బీఏసీ సమయం కేటాయిస్తుందన్నారు. ఛత్తీస్గఢ్ సుక్మా జిల్లాలో మావోయిస్టుల లొంగుబాటు కొనసాగుతోంది. తాజాగా మరో 10 మంది నక్సలైట్లు పోలీసుల ఎదుట లొంగిపోయి జనజీవన స్రవంతిలోకి వచ్చారు. వారి ఆయుధాలను అధికారులకు అప్పగించారు. లొంగిపోయిన 10 మందిపై 33 లక్షల రూపాయలు రివార్డు ఉన్నట్టు పోలీసులు చెప్పారు. సుక్మా జిల్లాలో 2025లో మొత్తం 263 మంది మావోయిస్టులు లొంగిపోయారని జిల్లా ఎస్పీ తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రయత్నాలు సానుకూల ఫలితాలను ఇస్తున్నాయని, బస్తర్ ప్రాంతంలో హింసాత్మక భావజాలం తగ్గి శాంతి నెలకొంటోందని పేర్కొన్నారు. లొంగిపోయిన మావోయిస్టులతో కొత్త జీవితాల ప్రారంభానికి చిహ్నంగా మొక్కలు నాటించారు. సమ్మక్క సారలమ్మ జాతర సమయానికి మేడారం అభివృద్ది పనుల్ని పూర్తి చేస్తామని వరంగల్ ఇన్ఛార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. సహచర మంత్రి సీతక్కతో కలిసి ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలో జరుగుతున్న అభివృద్ది పనుల్ని పరిశీలించారు. వనదేవతల గద్దెలు ఉండే ప్రాంతంతో పాటు వాగు వద్ద జరుగుతున్న పనుల్ని మంత్రులు పరిశీలించారు. మేడారానికి అద్భుతంగా తీర్చిదిద్దుతామని పొంగులేటి తెలిపారు. సకల వసతులతో గిరిజనులు, గిరిజనేతరులు 1 కోటి మంది పైగా జనవరిలో జరగబోయే ఈ జాతరకి వస్తున్న సందర్భంగా అన్ని ఏర్పాట్లు ఈ
దేవతలు ఉండే ప్రాంతంలోనే కాకుండా ఈ ప్రాంతం మొత్తం సుమారు ఒక 50 కిలోమీటర్ల రేడియస్లో ఎక్కడ రోడ్డు వసతులు ఇతరత్ర అన్ని వసతులు కూడా కల్పిస్తూ దానికి సంబంధించిన పనులన్నీ కూడా వడివడిగా గతంలో లాగా టెంపరవరీగా కాకుండా శాశ్వతమైన పనులు ఈ రాష్ట్ర ప్రభుత్వం డబ్బు ఎంత ఖర్చైనా పర్వాలేదు శాశ్వతమైన పనులు చేయాలి అని చేసే విధంగా కార్యక్రమాలు చేపట్టాం. ఆ దిశలో పనులు జరుగుతున్నాయి. ఆ అమ్మవార్ల దయతో గిరిజనుల ఆశయాలకి ఆలోచనలకి పూజారులు ఆలోచనలకు అనుగుణంగా ఆ రేంజ్లో ఈ కార్యక్రమాలన్నింటినీ రైట్ టైంలో పూర్తి చేస్తామని కూడా ఈ సమ్మక్క సారలమ్మ భక్తులందరికీ మనస్ఫూర్తిగా ఈ వేదిక ద్వారా తెలియజేస్తున్నాం. బీఆర్ఎస్ వాళ్ళు విధ్వంసం చేసి అప్పగించిన రాష్ట్రాన్ని సీఎం రేవంత్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం వికాసం వైపు నడిపిస్తోందని పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. మొదటి విడత పంచాయతీ ఎన్నికల్లో ఆశీర్వదించిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపిన మహేష్ కుమార్ 2-3 దశల్లోనూ సత్తా చాటుతామని విశ్వాసం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ నాయకులు 10 ఏళ్లలో తెచ్చినటువంటి పెట్టుబడులు ఎంత, తెచ్చిన కంపెనీలు ఎన్ని, రానాడు బీజేపీ నాయకులు ఎందుకు మాట్లాడలే? ఇలా సర్పంచ్ ఎన్నికల్లో పెద్ద ఎత్తున విజయానికి సహకరించిన ప్రజలందరికీ విజ్ఞప్తి, 2వ దశ 3వ దశ ఎన్నికల్లో కూడా ప్రజలు ఇదే రకంగా సహకారం చేయాలి. కాంగ్రెస్ పార్టీకి మీరెంత మద్దతు ఇస్తే అంత బాధ్యత మాది పెరుగుతుంది. ఇది ఘనమైన విజయం. మీరన్నట్టుగా కొన్ని చోట్ల ఎమ్మెల్యేలు సరిగా కోఆర్డినేట్ చేయని చోట 2వ ఫేసు 3వ ఫేసు వారికి పరీక్షలాగా ఉంటుంది. ఆ దశగా ప్రయత్నం చేస్తారు. మీరు సొంత గ్రామాన్ని ఓడిపోయినంత మాత్రం నాది ఎమ్మెల్యే మీద వైఫల్యం చెప్పడానికి లేదు. ఒక గ్రామ సర్పంచ్ ఎన్నిక అంటే చాలా కోణాల్లో జరిగేటువంటి ప్రక్రియ. ఆ దశకు జరిగింది. 2వ ఫేసు 3వ ఫేజ్లో కూడా మంచి ఫలితాలు, ఇంతకన్నా మెరుగైన ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. తొలిదశ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఎన్ని దౌర్జన్యాలు చేసినా పోరాడి సర్పంచులుగా వార్డు మెంబర్లుగా గెలిచిన బీఆర్ఎస్ మద్దతుదారులకు ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. సాక్షాత్తు ముఖ్యమంత్రే పంచాయతీ ఎన్నికల కోసం జిల్లాల పర్యటనల పేరిట ప్రచారం చేసినా కనీసం 44% సీట్లను కాంగ్రెస్ గెలుచుకోలేకపోయిందని ఎద్దేవా చేశారు. తొలిదశ పంచాయతీ ఎన్నికల ఫలితాలు రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై పెరిగిన ప్రజా వ్యతిరేకతకు నిలువెత్తు నిదర్శనమని కేటీఆర్ విమర్శించారు. ఈ ఫలితాలు రాష్ట్రంలో ప్రత్యామ్నాయం కేవలం బీఆర్ఎస్ మాత్రమేనని, బీజేపీకి రాష్ట్రంలో స్థానం లేదని స్పష్టం చేశాయన్నారు. ఇది ఆరంభం మాత్రమేనని, పంచాయతీ ఎన్నికలతో మొదలైన కాంగ్రెస్ పతనం భవిష్యత్తులో పాతాళానికి పడిపోవడం ఖాయమని కేటీఆర్ వెల్లడించారు. మెస్సీతో జరిగే ఫుట్బాల్ మ్యాచ్ కోసం ప్రభుత్వం 100 కోట్ల కుంభకోణానికి పాల్పడుతోందని బీజేపీ నేతలు హైదరాబాద్ సింగరేణి కార్యాలయం ఎదుట నిరసన చేపట్టారు. సింగరేణి కాలరీస్ సంస్థ ఈ నిధులను స్పాన్సర్ చేస్తోందని బీజేపీ ఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆరోపించారు. తన ఆరోపణల్లో నిజం లేకుంటే తాను రాజకీయ సన్యాసానికి సిద్దమని మహేశ్వర్ రెడ్డి సవాల్ విసిరారు. తన పరపతి కోసం సీఎం రేవంత్ రెడ్డి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. మెస్సీకి మ్యాచ్ అపీరియన్స్ ఫీజు కోసం ఏ ప్రభుత్వ శాఖ ఎంత చెల్లిస్తుందో బయటపెట్టాలని డిమాండ్ చేశారు. ఇంటర్నేషనల్ పబ్లిసిటీ పిచ్చి పట్టుకొని ఆ పిచ్చి పరాకాష్ఠకు చేరి మెస్సీని తీసుకొచ్చేసి 5 నిమిషాలు ఆయనతో ఫుట్బాల్ ఆడడానికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున 100 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి, ఈ డబ్బు ఏ డిపార్ట్మెంట్ నుంచి ఎంతెంత ఖర్చు చేస్తా ఉన్నావు, దేనికోసం ఖర్చు చేస్తా ఉన్నావో ఖచ్చితంగా ప్రజలకు వివరణ ఇవ్వాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. అదే మాదిరిగా సింగరేణి నుంచి ఈ రోజు స్పాన్సర్ చేస్తా ఉన్నారు రేవంత్ రెడ్డి మరి టీమ్ కి. దాని పేరు RR90 మాట, సింగరేణి RR90. ట్యాక్సుల రూపంలో ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం 30% ట్యాక్సులు మరి ప్రైవేట్ ట్యాక్సులు వసూలు చేస్తూ ఈ రోజు ఎక్కడ భూమి ఉంటే అక్కడ భూములన్నీ కబ్జా చేస్తున్నమాట. వాస్తవం కాదా? ఈ రోజు నువ్వు ధరణిని 1,00,000 కోట్ల రూపాయల కుంభకోణం అని చెప్పినావు. ఈ రోజు ధరణి కుంభకోణము తీసుకొచ్చి భూభారతి తీసుకొస్తా అని చెప్పి ఈ రోజు భూహారతి చేస్తా ఉన్నావు. 1,00,000 కోట్ల రూపాయల భూమిని ఈ రోజు బకాసురుడి లాగా నువ్వు ఒక్కడు మింగుతా ఉన్నావు. మరి ఏ రాష్ట్ర ప్రజల కోసం ఖర్చు పెట్టాల్సిన డబ్బును కూడా ఈ రోజు నువ్వు రాష్ట్ర ప్రజల కోసం కాకుండా, వారి ప్రయోజనాల కోసం కాకుండా, వారి సంక్షేమం కోసం కాకుండా ఈ రోజు ఫుట్బాల్ మ్యాచ్ల కోసం, నీ ఫ్యాంటసీ కోసం ఖర్చు పెడతా ఉన్నావు కదా. ఇది అధికార దుర్వినియోగం కాదా? అధికార నిధుల్ని నువ్వు దుర్వినియోగం చేసినట్టు కాదా అని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నాను. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన హిల్ట్ పాలసీని తప్పుబడుతున్న బీఆర్ఎస్ నేతలు అధికారంలో ఉన్నప్పుడే ఈ విధానానికి కిటికీలు తెరిచారని ఎమ్మెల్సీ కవిత ఆరోపణలు చేశారు. లీజ్కిచ్చిన భూములను ప్రైవేటు వ్యక్తులకు అమ్ముకున్నారని, తన భర్త ఫోన్ను ట్యాప్ చేయించారని తీవ్ర ఆరోపణలు చేశారు. బీఆర్ఎస్ పాలనలో నాకు ఏ దాంతో కూడా సంబంధం లేదు. నన్ను నిజామాబాద్ వరకు పరిమితం చేసిండ్రు.
5 ఏళ్ళే నేను యాక్చువల్గా ఉన్నది పవర్లో. ఆ 5 ఏళ్ళు ఎంపీగా ఉన్నప్పుడు ఢిల్లీ, నిజామాబాద్, హైదరాబాద్ పైరవీలు చేసుకోలే. నేను ఎప్పుడు నేను చాలా గర్వంగా ఫీల్ అయినా, నేను తెలంగాణ నుండి మొదటి ఎంపీగా పార్లమెంట్కి పోయినా అని. మీరేమో మేము ఆడ ఢిల్లీలో కొట్లాడుతుంటే ఇక్కడ ఏసీ ఆఫీస్లా ఉండి పందికొక్కుల్లాగా కేసీఆర్ గారు నీడన ఏరి ప్రజల సొమ్ము తిన్నది కాకుండా ఉల్టా నా మీద వెకిలి ప్రయత్నాలు వేస్తే మాత్రం ఒక్కొక్కరిది కాళ్ళు ఇరగొడతా చెప్తున్నా. నేను నాకు ఇట్లాంటి భాష మాట్లాడడం ఇష్టం ఉండదు. ఇలా మాట్లాడక తప్పని పరిస్థితి అవుతున్నది. లేనిపోని అంటగట్టకండి. 10 ఏళ్లలో ఎన్నడూ ఎవరు గవర్నమెంట్లో నా భర్త పేరు వినలేదు. ఇవాళ మీరు ఆయన మీద అలిగేషన్ చేస్తున్నారు. ఆయన ఫోన్ ట్యాప్ చేస్తారు, సిగ్గుండాలే. ఇంటల్లుడు ఫోన్ ట్యాప్ చేస్తారు, ఇటువంటి వెధవ ప్రచారాలు చేస్తారు. ఇంకా కళ్ళు చల్లబడతలేవా మీకు? పార్టీలకి వెళ్ళగొట్టారు కదరా బయటికి, ఇంకేంది? నేను ఊరుకునేదాన్ని కాదు బిడ్డ, చెప్తున్నా. ఇప్పుడే మొదలుపెట్టినా. మీరు సెయింట్ గోబెన్ సంగతి చెప్పండి. వాసవికి ఇచ్చినటువంటి 100 భూములు ఉన్నాయి. ఇవాళ గవర్నమెంట్ని, కాంగ్రెస్ గవర్నమెంట్ అంటున్నారు కదా మీరు, హిల్ట్ పాలసీ పెట్టి దారాదత్తం చేస్తున్నారని. దానికి కిటికీలు తెరిచింది ఎవరు? దానికి బీజం వేసింది ఎవరు? డిస్టిలరీ భూములు అమ్మినరా? లీజుకి ఇచ్చిన భూములు. లీజుకి ఇచ్చిన భూములల్లో ప్రజలకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టియాలి, హాస్పిటల్ కట్టాలి, స్కూళ్ళు కట్టాలి. ఇండస్ట్రీ తీసేస్తే ప్రైవేట్ వ్యక్తులకు ఎట్లా అమ్మినరు? దాని మీద సంతకం పెట్టింది ఎవరు? కేటీఆర్ గారు కాదా? చాలా కంపెనీలు ఉన్నాయి. మీరు కూడా సెలెక్టివ్గా లీజుకి ఇచ్చారు కదా. మీరు కిటికీలు తెరిచిర్రు, ఈ గవర్నమెంట్ దర్వాజాలు తెరిచిర్రు దోసుకొని తినండి అని చెప్పి. ఫోన్ అక్రమ ట్యాపింగ్ కేసులో మాజీ ఐపీఎస్ అధికారి ప్రభాకర్ రావు విచారణ కొనసాగుతోంది. విచారణలో భాగంగా క్లౌడ్ పాస్వర్డ్లను మార్చి ప్రభాకర్ రావు సిట్ బృందానికి ఇచ్చారు. క్లౌడ్లో కీలక ఆధారాలు సిట్ అధికారులకు లభించాయి. క్లౌడ్ ఆధారాలతో అధికారులు ప్రభాకర్ రావును ప్రశ్నిస్తున్నారు. 26 హార్డ్ డిస్కులను ధ్వంసం చేసినట్లు ఇప్పటికే గుర్తించిన అధికారులు 7 కొత్త హార్డ్ డిస్కులు రీప్లేస్ చేయడంపై ఆరా తీస్తున్నారు. రివ్యూ కమిటీ అనుమతి లేకుండా ఫోన్ ట్యాపింగ్ ఎవరి కోసం చేశారని అడిగిన అధికారులు రాజకీయ నేతలు, వ్యాపారవేత్తలు ఫోన్ ట్యాపింగ్ ఎందుకోసం చేశారనే అంశంపై ప్రశ్నిస్తున్నారు. ప్రభాకర్ రావును పోలీసు కస్టడీలోకి తీసుకుని విచారించడానికి సుప్రీంకోర్టు అనుమతించింది. ఈ నేపథ్యంలో సిట్ అధికారి ఏసీపీ వెంకటగిరి ముందు ప్రభాకర్ రావు లొంగిపోయారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపడుతున్న పోలవరం నల్లమల సాగర్ లింక్ ప్రాజెక్టుపై సుప్రీంకోర్టులో అభ్యంతరాలు తెలపాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. సుప్రీంకోర్టులో వాదనలు వినిపించాలని సీనియర్ న్యాయవాది అభిషేక్ సింఘ్వీని కోరింది. పోలవరం బనకచెర్ల లింక్ గతంలో కేంద్రానికి ఫిర్యాదు చేసింది. అనంతరం పరిణామాల నేపథ్యంలో బనకచెర్ల లింకును పక్కన పెట్టిన ఏపీ ప్రభుత్వం పోలవరం నల్లమల సాగర్ లింక్ చేపట్టింది. డీపీఆర్ తయారీ కోసం టెండర్లు కూడా పిలిచింది. నల్లమల సాగర్ లింకుతో తెలంగాణకు నష్టం జరుగుతుందని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే గోదావరి నది యాజమాన్య బోర్డు కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేసింది. సుప్రీంకోర్టులో కూడా రాష్ట్రం తరఫున వాదనలు బలంగా వినిపించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఢిల్లీలో ఉన్న నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇందుకు సంబంధించిన అంశాలపై దృష్టి సారించారు. రేపు ఢిల్లీలో పోలవరం బనకచెర్ల లింక్ అంశంపై సమీక్ష నిర్వహించడంతో పాటు అభిషేక్ సింఘ్వీతో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమావేశం కానున్నారు. హైదరాబాద్ ఉప్పల్లో సీఎం రేవంత్ ఫుట్బాల్ దిగ్గజం మెస్సీ ఆడే మ్యాచ్ కోసం అన్ని భద్రతాపరమైన ఏర్పాట్లు చేశామని రాచకొండ సిపి సుధీర్ బాబు అన్నారు. మెస్సీ మ్యాచ్ కు టికెట్లు ఉన్నవాళ్లు మాత్రమే రావాలన్న సిపి హైదరాబాద్ ప్రతిష్టను మరింత పెంచేలా ప్రేక్షకులు క్రమశిక్షణతో మెలగాలని సూచించారు. సీసీటీవీ కెమెరాలు, డ్రోన్లతో నిరంతరం నిఘా ఉంటుందన్న సిపి సుధీర్ బాబు వ్యక్తిగత వాహనాల కన్నా ప్రజా రవాణాను ఉపయోగించుకోవాలని సూచించారు. Is to get a full match here, not just exhibition match, but doing best, dignified గా డీసెంట్ గా బిహేవ్ చేయాలి. స్టేడియం దగ్గర ఏ పాస్లు అమ్మబడవు, అన్ని ఆన్లైన్ లోనే ఆల్రెడీ అమ్మడం జరిగింది. సో ఎవరైతే పాస్లు ఉండవో వాళ్ళు స్టేడియం దగ్గర రావద్దు. మెస్సీ గారికి ఈజ్ గాట్ జెడ్ కేటగిరీ బందోబస్తు. ట్రాఫిక్ పర్స్పెక్టివ్ లో గ్రీన్ ఛానల్లో ఆయన ట్రావెల్ చేస్తారు. సో వెహికల్ విల్ బి మూవింగ్ వెరీ స్పీడ్. సో దెర్ ఇస్ నో ఛాన్స్ ఆఫ్ సీయింగ్ హిమ్ ఆల్సో. మీరు అతను చూడొచ్చు అని స్టేడియం దగ్గరకు వస్తే కనబడదు అనుకుంటే దట్ ఈస్ ఆల్సో నాట్ పాసిబుల్. యూ యూజ్ పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్. మోస్ట్ అడ్వాన్స్డ్ డ్రోన్ తో మేము ఎంటైర్ ప్రాసెస్ మానిటర్ చేస్తాం. ఎనీ ఇన్వాల్వ్ రాంగ్ థింగ్స్ లో మాల్ ప్రాక్టీస్ ఇన్వాల్వ్ అయితే క్షణంలో పట్టుకొని పిన్ పాయింటెడ్గా అతనికి వెళ్ళి అతన్ని పట్టుకొని న్యూట్రలైజ్ చేయడానికి ఎఫర్ట్స్ ఉన్నాయి. ఎనీ ల్యాప్టాప్స్, బ్యానర్స్, వాటర్ బాటిల్స్, కెమెరాస్, cigarettes, umbrellas, electronic items, matchbox
any sharp metal or plastic objects, binoculars, pens, then batteries, helmets, perfumes, bags, outside eatables. ఇవన్నీ లోపలికి అలౌ చేయము. అఖండ 2 చిత్ర నిర్మాణ సంస్థకు హైకోర్టులో ఊరట లభించింది. టికెట్ ధరలు, ప్రీమియర్ షో ప్రదర్శనకు అనుమతి ఇస్తూ హోంశాఖ జారీ చేసిన సర్క్యులర్ ను రద్దు చేస్తూ సింగిల్ బెంచ్ ఇచ్చిన ఉత్తర్వులపై ధర్మాసనం స్టే విధించింది. ఈ నెల 14వ తేదీ వరకు స్టే విధిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. అఖండ 2 చిత్రాన్ని 11వ తేదీ రాత్రి 8 గంటలకు ప్రీమియర్ షో ప్రదర్శించుకునేలా ₹600 టికెట్ విక్రయించుకునేలా హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. 12, 13, 14 తేదీల్లో సింగిల్ స్క్రీన్ థియేటర్లలో టికెట్ పై అదనంగా ₹50, మల్టీప్లెక్స్ థియేటర్లలో ₹100 పెంచుకునేలా అవకాశం కల్పిస్తూ 10వ తేదీన ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వులను సవాల్ చేస్తూ 3 పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ పిటిషన్లపై నిన్న విచారణ నిర్వహించిన జస్టిస్ ఎన్వి శ్రవణ్ కుమార్ హోంశాఖ జారీ చేసిన ఉత్తర్వులను రద్దు చేశారు. సింగిల్ బెంచ్ ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ అఖండ 2 చిత్ర నిర్మాణ సంస్థ అయిన 14 రీల్స్ ప్లస్ ధర్మాసనంలో అప్పీలు పిటిషన్ దాఖలు చేసింది. చిత్రంపై ఆసక్తి ఉన్న వాళ్లు మాత్రమే అధిక ధర చెల్లించి సినిమాకు వస్తారని, ప్రేక్షకులందరిపైన భారం పడదన్నారు. అధిక ధర విక్రయాలతో వచ్చిన ఆదాయంలో 20% సినీ రంగ కార్మికుల సంక్షేమం కోసం జమ చేస్తున్నామని వాదించారు. ఇరువైపులా వాదనలు విన్న ధర్మాసనం సింగిల్ బెంచ్ ఇచ్చిన ఉత్తర్వులపై స్టే విధిస్తూ కోర్టు ధిక్కరణ పిటిషన్ పైన తదుపరి విచారణ వరకు ఎలాంటి చర్యలు చేపట్టొద్దని ఆదేశిస్తూ పిటిషన్లపై విచారణ ముగిసింది. కోర్టు ధిక్కరణ పిటిషన్ను పరిగణలోకి తీసుకున్న హైకోర్టు హోంశాఖ స్పెషల్ సీఎస్ 14 రీల్స్ ప్లస్ బుక్ మై షోకు నోటీసులు జారీ చేస్తూ తదుపరి విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది. అల్లూరు జిల్లాలో జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో 9 మంది మరణించారు. చింతూరు మారేడుమిల్లి ఘాట్ రోడ్డులోని రాజుగారి మెట్ట మలుపు వద్ద యాత్రికులతో వెళ్తున్న బస్సు అదుపు తప్పి ఘాట్ రోడ్డు నుంచి కింద పడింది. ఈ ప్రమాదంలో 5 మహిళలు సహా 9 మంది మృతి చెందగా పలువురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిలో 5 పరిస్థితి విషమంగా ఉంది. ప్రమాద ధాటికి మృతదేహాలు చెల్లా చెదురుగా పడిపోయాయి. బాధితుల హాహాకారాలతో ప్రాంతమంతా భీతావహ స్థితి నెలకొంది. కళ్లెదుటే అయిన వారిని కోల్పోవడంతో వారి రోదనలు మిన్నంటాయి. ప్రమాదం సమాచారం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకున్నారు. యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను వెలికితీశారు. క్షతగాత్రులకు అక్కడే ప్రాథమిక చికిత్స చేసి మెరుగైన వైద్యం కోసం ఆసుపత్రులకు తరలించారు. ప్రమాదానికి గురైన బస్సు చిత్తూరు జిల్లాకు చెందిన ప్రైవేటు ట్రావెల్స్ కు చెందినదిగా పోలీసులు గుర్తించారు. అన్నవరం నుంచి భద్రాచలం వైపు వెళ్తుండగా ప్రమాదం జరిగింది. ప్రయాణికులు చిత్తూరు జిల్లాకు చెందిన వారిగా గుర్తించారు. ప్రమాద సమయంలో బస్సులో 2 డ్రైవర్లు సహా 35 మంది యాత్రికులు ఉన్నారు. హైదరాబాద్ ఫిల్మ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ ట్యూషన్ టీచర్ కర్కసత్వాన్ని ప్రదర్శించింది. ఓయూ కాలనీకి చెందిన 1వ తరగతి చదువుతున్న 7 ఏళ్ల బాలుడిని టీచర్ శ్రీమానస అట్లకాడతో కాల్చినట్లు తల్లిదండ్రులు ఆరోపించారు. సరిగ్గా చదవడం లేదనే కారణంతో బాలుడి చేతులు, కాళ్లు, ముఖంపై 8 చోట్ల అట్లకాడతో కాల్చినట్టు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనంతరం బాలుడిని వైద్య పరీక్షల కోసం గోల్కొండ ఏరియా ఆసుపత్రికి తరలించారు. తమ కుమారుడిపై విచక్షణారహితంగా దాడి చేసిన టీచర్ మానసపై కఠిన చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటనపై ఫిల్మ్ నగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. అమెరికాలో శిశువుకు జన్మనివ్వాలని భావించే భారతీయ మహిళలకు ఆ దేశ విదేశాంగ శాఖ కార్యాలయం షాక్ ఇచ్చింది. పిల్లలకు అమెరికా పౌరసత్వం వస్తుందనే కారణంతో అమెరికాలో ప్రసవించాలని వచ్చే గర్భిణులకు సంబంధించిన పర్యాటక వీసాలను అంగీకరించమని తేల్చి చెప్పింది. వారి పర్యటన ఉద్దేశం అమెరికాలో ప్రసవించడమే అని స్పష్టమైతే అటువంటి వీసాలను అమెరికా కాన్సులర్ అధికారులు నిరాకరిస్తారని ఎక్స్ వేదికగా తెలిపింది. అమెరికా వీసా నిబంధనలకు 2020లో చేసిన సవరణల మేరకు కాన్సులర్ అధికారులకు వీసా నిరాకరించే అధికారం ఉంటుందని స్పష్టం చేసింది. బర్త్ టూరిజం పేరుతో జరుగుతున్న ఈ ప్రక్రియ చట్ట విరుద్ధమైనదని పేర్కొంది. గతంలో అమెరికా రాజ్యాంగం మేరకు తల్లిదండ్రుల వలస స్థితితో సంబంధం లేకుండా అమెరికా గడ్డపై జన్మించిన ప్రతి ఒక్కరూ అమెరికా పౌరులే అవుతారు.
ఆ పిల్లలందరికీ పుట్టిన వెంటనే అమెరికా పౌరసత్వం లభిస్తుంది. అమెరికా వాషింగ్టన్ రాష్ట్రంలో వరదలు బీభత్సం సృష్టించాయి. రికార్డు స్థాయిలో వర్షాలు కురవడంతో వందలాది ఇళ్లు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. అనేక కుటుంబాలు ఇంటి పైకప్పులపై చేరుకుని సహాయం కోసం ఎదురుచూస్తున్నారు. పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఎడతెరిపి లేని వర్షాలకు రోడ్లన్నీ చెరువును తలపిస్తున్నాయి. వరదల ధాటికి స్కాగిట్ నది ప్రమాదకర స్థాయిని దాటి ఉధృతంగా ప్రవహిస్తోంది. నదీ పరివాహక ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలు వెంటనే ఖాళీ చేయాలని అధికారులు ఆదేశించారు. ఆకస్మిక వరదలకు పలు చోట్ల కొండ చర్యలు విరిగిపడ్డాయి. రోడ్లు దెబ్బతిని రవాణా వ్యవస్థ స్తంభించింది. ఆకస్మిక వరదలకు అమెరికా, కెనడా సరిహద్దు ప్రాంతాలైన సుమాన్, నూక్సాక్, ఎవర్సన్ నగరాలు పూర్తిగా నీట మునిగాయి. రైల్వే, విమాన సర్వీసులకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. భారీ వర్షాల దృష్ట్యా వాషింగ్టన్ రాష్ట్రమంతటా అధికారులు అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. ప్రజలు ఇళ్లలోనే ఉండాలని, ప్రయాణాలు మానుకోవాలని సూచించారు. రాబోయే రోజులు భారీ స్థాయిలో వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఆస్ట్రేలియాలో అనూహ్య ఘటన చోటు చేసుకుంది. స్కై డైవ్ చేసేందుకు సిద్దమైన ఓ వ్యక్తి పారాచూట్ విమానం వెనుక భాగంలో చిక్కుకుపోయింది. దీంతో ఆ వ్యక్తి చాలాసేపు గాల్లోనే వేలాడాడు. ఈ ఏడాది సెప్టెంబర్లో దక్షిణ కెయిన్స్ లో జరిగిన ఈ ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. 15,000 అడుగుల ఎత్తు ఉన్న స్కై డైవింగ్ చేసేందుకు కొందరు వ్యక్తులు సిద్దమయ్యారు. ఈ క్రమంలో గాల్లో ఉన్న విమానం నుంచి పారాచూట్ సాయంతో ఓ వ్యక్తి కిందకు దూకుతుండగా పారాచూట్ విమానానికి చిక్కుకుపోయింది. దీంతో స్కై డ్రైవర్ భయాందోళనకు గురయ్యాడు. అనంతరం తన వద్ద ఉన్న మరో పారాచూట్ సాయంతో ఆ స్కై డైవర్ సురక్షితంగా కిందకు దిగారు. ఆ తర్వాత పైలట్ విమానాన్ని సురక్షితంగా ల్యాండ్ చేశారు. ఇందులో స్కై డైవ్ కు ఎలాంటి ప్రమాదం జరగలేదని అధికారులు ధృవీకరించారు.